ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మహా టీవీ యాంకర్ వంశీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో ఏదో తప్పు జరుగుతోంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. గత 5 ఏళ్ల వేదన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రాజధాని పనులను పరుగులు పెట్టేస్తుందని ఆశించిన రైతుల్లో ఇప్పుడు నిరాశ కనిపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. మీడియాలో భూసేకరణ పనులు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అమరావతి రైతులు నిరసనలే కనిపిస్తున్నాయని వంశీ పేర్కొన్నారు. ఇంకా 2500 ఎకరాల భూసేకరణ పెండింగ్ లో ఉండడం అభివృద్ధికి ఆటంకంగా మారిందని విమర్శించారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉండే విజయవాడ ఇంటికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడం పాలనలోని లోపాలను ఎత్తి చూపుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని పనులు పెండింగ్ లో పెట్టుకుని రాజధానిని పట్టించుకోకుండా ఎక్కడో ఎప్పుడో పర్యటన చేస్తే ప్రజల్లో ముఖ్యంగా అమరావతి రైతుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చి ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు. ఏమైనా అంటే మేము సిగ్గులేని వాళ్లమవుతాం, కేవలం 2 నేతలకు 2 ఏళ్లు కట్టినంత మాత్రాన రాజధాని వచ్చేదు అని మహావంశీ ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించడంలో వేగం పెంచాల్సిన అవసరం ఉంది. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పెండింగ్ లో ఉన్న భూసేకరణను పూర్తి చేసి మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజల్లో వస్తున్న ఇటువంటి అసంతృప్తిని ప్రభుత్వం ముందే పసిగట్టి దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అది భవిష్యత్తులో రాజకీయంగా పెద్ద దెబ్బతీసే అవకాశం ఉందని వంశీ వ్యాఖ్యలు హెచ్చరిస్తున్నాయి. ఎక్కడో సంథింగ్ ఇస్ రాంగ్. ఇవాళ కూడా రైతులు అక్కడ చట్టబద్ధత అని చెప్పని తీసుకొచ్చారు. మీడియాలో ఆయన తీసుకుపోయి ల్యాండ్ 2వ దశ భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం రాలా. మీడియాలో మొత్తం రకరకాలుగా రైతులు ప్రశ్నించారు అని చెప్పని వచ్చింది. ఇక్కడ మొదటి దశలో ఫస్ట్ దాంట్లో 2500 ఎకరాలు ఇంకా పెండింగ్ ఉంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఇంతవరకు గాల. విజయవాడ నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ రోడ్డు ఇంతవరకు పూర్తి కాల. సరిగ్గా ఆ రోడ్డే లేదు అక్కడ. అసలు ఇన్ని పనులు పెట్టుకొని ఇంకో దగ్గరికి వెళ్తా ఉంటే అసలు దీనికి ఎప్పుడు సొల్యూషను? ఎందుకు అంత ఆలోచనలో ఎక్కడ మిస్ అవుతున్నారు? ఫస్ట్ ఫేజ్ కన్నా సెకండ్ ఫేజ్ చాలా కీలకం ఉంటుంది ఇది అమరావతి డెవలప్మెంట్ విషయంలో. అంటే సెకండ్ ఫేజ్ తర్వాత కూడా థర్డ్ ఫేజ్ కూడా కీలకమేనండి. ఫస్ట్ ఫేజ్లో రోడ్లు అయ్యి, ఫస్ట్ ఫేజ్లో ప్లాట్లు అయ్యి, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కడుతున్నారని నారాయణ గారు కూడా అంతే వేగంతో ఆయనతో పాటు ఇల్లు కట్టాలని అంతే వేగంతో కడుతున్నారు. మరి మిగిలిన రైతులకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళ చేత కూడా కట్టించండి. కట్టుకునే వాళ్ళు రెడీగా ఉన్నారు కదా. నారాయణ గారు ఇల్లు కట్టుకుంటే సరిపోయిద్దా? కాదు కదా. వాళ్ళది భూమి, వాళ్ళది హక్కులు, వాళ్ళవి పోరాటం, వాళ్ళది త్యాగం, వాళ్ళది. మరి ఇంత వాళ్ళది ఉన్నప్పుడు వాళ్ళని అక్కడ అకామిడేట్ చెయ్యాలి కదా. నారాయణ గారితో పాటు ఆ పక్కన 2 ఇళ్ళు రైతులు కూడా కట్టిస్తే అప్పుడు దానికి ఒక అన్నం వచ్చింది, అన్నం వచ్చింది. అమరావతి కట్టి బాబు గారు ఇల్లు కట్టుకున్నారు, నారాయణ గారు ఇల్లు కట్టుకున్నారంటే అది రాదు. ఆ చుట్టుపక్కల ఒక 10 మంది రైతులు కూడా ఇల్లు కట్టుకుంటే వాళ్ళు భుజాన కండవా వేసుకొని బయటకు వస్తే దానికి అన్నం వచ్చింది. ఏందో ఇవన్నీ కన్నా సరే మనం చెప్తే అవన్నీ పాపం శ్రీనివాస్ ఉన్నారని ఇంక సింక్ లేదులే ఇంకా.